సక్సెస్ అయినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ రూపేష్? యాక్చువల్లీ నాకు తెలిసి నువ్వు చాలా అక్కడి నుంచి నువ్వు వెళ్ళినప్పుడు ఫోన్స్ వచ్చాయి, చాలా టెన్షన్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా నేను కొట్టగలుగుతానో లేదో నాకు తెలియట్లేదని అన్నావు. బట్ ఆఫ్టర్ ఇక్కడి నుంచి నువ్వు హైదరాబాద్కి వెళ్ళాక ఏంటి అసలు ఏం జరిగింది, అసలు వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డే రెస్ట్ తీసుకున్నాం సార్. రోజు మార్నింగ్ 8 o'clock ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మేము చాలా తక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ లైన్ క్యూ చాలా పెద్దగా ఉండి 1000 members ప్లస్ వచ్చారు సార్. 1000 members వచ్చారు? అవును సార్. ఓకే. అంత మందిలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత టెన్షన్ ఉంది, కానీ మిమ్మల్ని మీరు మాకు నమ్మకం ఇచ్చారు, యూ కెన్ డూ ఇట్ అండ్ కాన్ఫిడెన్స్. లోపలికి వెళ్ళి కూల్గా ఉన్నాం. ఈవినింగ్ వరకు అసలు మేము చాలా ఫ్రీగా ఉన్నాం సార్, ఎటువంటి స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదు. ఈవినింగ్ మమ్మల్ని పిలిచాక లోపలికి వెళ్ళాం. సో ఇంటర్వ్యూ చేశారు, క్వశ్చన్స్ అన్ని అడిగారు. సో నాకు తెలిసి నువ్వు ఇప్పుడు ఈ ట్రైనింగ్ తీసుకున్నాక నీకు ఈ యొక్క క్వశ్చన్స్ కానీ ఈ యొక్క సిస్టమ్ కానీ నీకు యూజ్ అయిందా? అక్కడ యూజ్ అయింది సార్. యూజ్ చేసిన ట్రైనింగ్ యూజ్ అయింది, ఇక్కడ ఫ్యాకల్టీ ఇచ్చిన ట్రైనింగ్ యూజ్ అయింది, మీరు చెప్పిన గ్రూమింగ్ స్టాండర్డ్స్, వాళ్ళు చెప్పిన గ్రూమింగ్ స్టాండర్డ్స్, ఎవ్రీథింగ్ యూజ్ అయ్యి సార్. ఓకే. బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఫ్లైవుడ్ సార్. ఓకే ఓకే. అండ్ యూ ఆల్సో. సో నీకైతే నాకు తెలిసి ఫ్యాకల్టీలు బాగా నచ్చారు అంతే, అడ్మినిస్ట్రేషన్ కంటే. మీరు కూడా బాగానే సపోర్ట్ చేస్తారు. సుప్రజ మేడం కానీ. యాక్చువల్లీ నీ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు తెలియగానే నేను చాలా బాధపడ్డాను. ఏంటంటే యూ కేమ్ ఫ్రమ్ చాలా లోయర్ పొజిషన్, అంటే అమ్మగారు కూలి పని చేసుకునేవారంట, అదే ఫ్రూట్స్ అమ్మేవారని చెప్పారు. బట్ అంత దగ్గర నుంచి ఇలాంటి ఇండస్ట్రీలోకి నువ్వు రావాలని నిజంగా నీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రియల్ గాని. అందుకంటే ఒక పల్లెటూరు గ్రామంలోని, ఏ ఊరమ్మా? ఎస్రాయవరం అనే చిన్న ఊర్లో నుంచి నువ్వు వచ్చి మీ ఊరందరికీ ఒక మంచి పేరు సంపాదించినట్టే. ఎందుకంటే మా ఊరు అతను ఇండిగోలో వర్క్ చేస్తున్నాడు అంటే ఇట్స్ అ వెరీ రేర్ థింగ్ యాక్చువల్లీ. ఇండస్ట్రీలో అసలు మా ఫ్యామిలీ సైడ్ కూడా ఎవరు ఉంటారు సార్? అవునా? అంత జాబ్స్ చేస్తారు కానీ ఈ ఇండస్ట్రీ అని లేకపోతే అటు సైడ్ ఉండరు. వాళ్ళు కూడా ఎప్పుడు అంటారు ఎప్పుడు జాబ్ పడతావు అనేవాళ్ళు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ సైడ్. అవును, నాకు తెలిసి నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసావు. డిగ్రీ కంప్లీట్ చేసాక నిజంగానే నీకు మార్కెట్ లో జాబ్ దొరికింది? అసలు ట్రై చేసావా? నోటిఫికేషన్ ట్రై చేశాను సార్. నోటిఫికేషన్స్ తక్కువ ఉండడం వల్ల, చాలా లోగా ఉంటాయి, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది సార్. ఓకే. దట్టు అవ్వలేదు. అండ్ నేను విన్నాను కూడా నువ్వు ఏదో పోలీస్ దాని గురించి కూడా అప్లై చేసావంట కదా? అప్లై చేశాను కానీ కాంపిటీషన్ హైగా ఉండడం వల్ల ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు సార్. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామన్నా కూడా అవి కూడా కాంపిటీషన్ హైగా ఉంటుంది. అసలు ఫ్లైఓగ్ నీకు ఎలా తెలిసింది? అసలు బేసికల్ గా ఫ్లైఓగ్ అంటే నువ్వు ఎక్కడో ఉన్నాను, పల్లెటూరులో ఉన్నావు, ఇక్కడ చూస్తే ఫ్లైఓగ్ విశాఖపట్నంలో ఉంది. అసలు ఎలా తెలిసింది ఫ్లైఓగ్? ఫ్లైఓగ్ లో మా రిలేటివ్ ఒకటి ఉంటుంది సార్. మీ రిలేటివ్ ద్వారా వచ్చింది సార్. స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను కూడా కొంచెం నాకు భయం వేసింది. జాయిన్ అవ్వు, పర్లేదు బాగానే ఉంటుంది, డిగ్రీ చేసావు కదా, నీకు ఫస్ట్ ఆఫ్ ఉంటుంది అంటే ఫస్ట్ నేను కూడా కొంచెం బిలీవ్ అవ్వలేదు సార్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు చెప్పారు, మీ ఫ్రెండ్స్ చెప్పారు ఏంటంటే నేను ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా చాలా పోసుకున్నారు, నేను చూస్తే ఎలాగున్నాను, నేను భయపడుతున్నాను అని నాకు కొన్ని మాటలు విన్నాను. బట్ డైలీ ప్యారలల్గా చూసుకుంటే రోజు రోజుకి ఫైనల్గా నువ్వు వస్తే ఈ ఒక ట్రైనింగ్ 6 months ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని చాలా ధైర్యంగా వెళ్ళిపోతానన్న వ్యక్తి కూడా మళ్ళీ ఉండి నేను ఉన్నత స్థాయి ఉద్యోగం కొడతానని కొట్టేవచ్చు సార్. అది నిజంగానే మీ యొక్క ఫ్యాకల్టీలకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా చాలా బాగా చెప్తారు అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నీలో ఇంత చేంజ్ వచ్చినందుకు. స్టేజ్ ఫియర్ కూడా ఉండేది సార్ నాకు. స్టేజ్ ఫియర్ ఉండేది, బయటకు వచ్చి మాట్లాడడం అని కాదు. డిగ్రీ కూడా గవర్నమెంట్ అంత ప్రాపర్ ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేజ్ ఫియర్ పోయింది. కమ్యూనికేషన్ బాగా పికప్ చేసుకున్నాం. వెరీ గుడ్. ఇండస్ట్రీ నాలెడ్జ్ తెలుసుకున్నావు అంటే ఎయిర్పోర్ట్స్ లో ఏ ఆపరేషన్స్ ఉంటాయో అన్ని తెలుసుకున్నావు. ఇవన్నీ నాకు తెలిసి ఇప్పుడు ఉపయోగపడి ఉంటాయి, నాకు తెలిసి ఇంటర్వ్యూ టైంలో ఉపయోగపడి ఉంటాయి. సో నీతో పాటు మమ్మీ వచ్చి ఉంటారు, మమ్మీతో ఒకసారి మాట్లాడచ్చా? అమ్మ నమస్కారం అమ్మా. సో అమ్మ ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము కూలి పని చేస్తానండి. కూలి పని చేస్తాను, తోటలో చేసుకుంటూ కాయ పని. నాకు తెలుసమ్మా మీరు రూపాయి దాచి మీ అబ్బాయికి ఫీజు రూపంలో ఇక్కడ కట్టి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఏది ఉత్తినే రాదు అని అంటారు కదా, అది మనం అనేది ఉండాలి కదా, ఉండాలి. సో మీరు నమ్మారమ్మా? నమ్మాను సార్. ఫస్ట్ నుంచి నాకు చదువు అంటే కొద్దిగా ఇష్టం, ఎందుకంటే మేము చదువుకోలేదు, మారుమూల గ్రామం. అందుకని ఈ అబ్బాయి కన్నా చదివించుదామని పిల్లలకి ఎక్కువ చదువు మీద పెట్టాను. నేను ఆస్తి అంతస్తు మీద ఏం పెట్టలేదు, ఇల్లు మీద కూడా పెట్టలేదు. ఓన్లీ అబ్బాయి పిల్లలిద్దరు చదివితే అదే నాకు చాలని ఇప్పుడు దాకా లాక్కొచ్చాను. అవును, నాకు తెలిసింది ఏంటంటే మీకు మీ నాన్నగారు కూడా అంతే సపోర్ట్ చేశారు. నా మనవడు ఉద్యోగం కట్టాలని సపోర్ట్ చేశారని విషయం తెలిసింది.
అండ్ చాలా చిన్న వర్కులు చేసుకుని మీరు చిన్న అబ్బాయిని వర్కులే చదివించారనే విషయం చదివించేవాళ్ళం. తెలుసు. ఆ మాట బట్ వాస్తవం. డెడికేటెడ్ గా చదివాడండి, అది విషయంలో తెలుస్తుంది. ఎందుకంటే 1000+ మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్తే ఈ అబ్బాయి భయపడకుండా ఉద్యోగం కొట్టాడంటే, బట్ దాంట్లో చదువులో బాగానే చదివాడు సార్. బాగా చదివాడు. బాగా చదివాడు. అంటే డిగ్రీలో గవర్నమెంట్ అంటే అంత డిగ్రీ చదివించడం అంటే బయట అంతా చదివించలేక గవర్నమెంట్ లో పంపించారు. అవును. ఎన్ఆర్ఐ లో కూడా సీట్ ఫ్రీగా కొట్టుకున్నారు. అవును, వెరీ మా గుడ్, ఇద్దరు పిల్లలు కూడా ఫ్రీ సీట్లే కొట్టి చదివారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ అండి. అండ్ నువ్వు ఒక రాబోయే కాలం పిల్లలకి ఒక ఇన్స్పైర్ అవ్వాలి, నువ్వు కూడా ఒక చేయూత ఉండాలి, మంచి ఆపర్చునిటీస్ నువ్వు కూడా కల్పించాలి. ఓకే, నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సర్కిల్ భయపడకుండా అందరూ రమ్మని అందరూ అందరూ మీ మంచి మమ్మీ life సార్ లో- ఇప్పుడు కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు. అని చెప్పు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రూపేష్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.